తిరుపతి రేణిగుంట ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మునోత్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా చెలరేగడంతో బ్యాటరీలు, మిషనరీలు, ముడి పదార్థాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. 70 నుండి 80 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మునోత్ కంపెనీ ఈ సెల్ ఫోన్ యొక్క పవర్ బ్యాంక్స్ బ్యాటరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి అక్కడ వాళ్ళు తెలియపరిచారు. మనకు సుమారుగా 5:30 నుంచి 6 గంటల టైంలో మనకు సమాచారం నేరుగా మనం ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి సుమారు ఒక 6 ఇంజన్లతో వాటిని ఆర్పేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు, తర్వాత ఆపరేటర్లు వాటి ముందుగా చూసి వాళ్ళ మేనేజర్ గారు తెలియకూడదు. ఆయన వచ్చిన తర్వాత అందరికీ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా వర్క్ జరుగుతుంది. ఎంతవరకు ఉందనేది ఇంకా లోపలికి పోలేకపోతున్నారు. లోపల ఫైర్ ఎక్కువగా ఉంది. ఎక్కడే కానీ ప్రాణ నష్టం అయితే ఎక్కడైతే లేదు సార్. ప్రమాదం గల కారణాలు ఏమైంది సార్? టెక్నికల్ ప్రాబ్లం ఉంది, ఇంకా తెలియదు పూర్తిగా. వాళ్ళు ఎక్స్పర్ట్స్ వస్తున్నారు, క్రూస్ టీమ్ కూడా వస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మునోత్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్ క్లస్టర్లో వికృతమాల ఏర్పేడ్ మండలం తిరుపతి జిల్లా ఇండస్ట్రీస్ నందు అగ్ని ప్రమాదం జరిగిందని మెసేజ్ వచ్చింది. వెంటనే మా తిరుపతి అగ్నిమాపక యూనిట్ నుంచి కిరణ్ కుమార్ ఏడీఎఫ్ ఆధ్వర్యంలో 2 ఫైర్ యూనిట్లు వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఫైర్ సీరియస్గా ఉన్నందువల్ల అక్కడి నుంచే మా DDRF రమణయ్య అండ్ ఏడీఎఫ్ కిరణ్ కుమార్ ఇద్దరు పక్కనున్న అగ్నిమాపక కేంద్రాల నుంచి పుత్తూరు, శ్రీకాళహస్తి, పాకాల, వెంకటగిరి, నాయుడుపేట, రైల్వే కోడూరు అండ్ నగరి ఈ ఫైర్ స్టేషన్ల నుంచి ఫైర్ ఇంజన్లు తెప్పించడం జరిగింది. అలాగే ఇక్కడ దగ్గరున్న డిక్సన్ టెక్నాలజీ వాళ్ళ ఫైర్ యూనిట్ను కూడా వాడుకోవడం జరిగింది. 10 ఫైర్ యూనిట్లు నిరంతరంగా పనిచేసేసి ఫైర్ను మొత్తము కంట్రోల్ ఇప్పుడు అంతా అయిపోయింది. ఓన్లీ అక్కడెక్కడ పొగలు ఉన్నాయి, అవి కూడా జస్ట్ ఒక 1/2 అవర్ 1 అవర్లో మొత్తం కంప్లీట్ అవుతుందండి. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అండర్ కంట్రోల్. ఎలాంటి క్యాజువాలిటీస్ కానీ లేవండి. ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగండి. ఆస్తి నష్టము ప్లస్ ఫైర్ కారణము అవి ఇన్వెస్టిగేషన్ చేయాలి. మేము మేనేజ్మెంట్ని విచారించిన తర్వాత అవి తెలియజేస్తామండి.